అందరికీ నమస్కారం. మన ఛానల్ని మొదటిగా చూస్తున్నటువంటి మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. నేను చెప్పేటువంటి అంశం మీద ఎటువంటి కామెంట్ అయినా కామెంట్ రూపంలో మీరు కామెంట్ పెట్టండి. నాకు అత్యంత సన్నిహితంగా ఉన్న మిత్రులు నాకు పర్సనల్గా ఎవరు కూడా మెసేజ్ చేయొద్దు, కామెంట్లో మెన్షన్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కానీ పాఠశాలలో పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులకు కానీ అతిపెద్ద సవాలుగా ఏం మారిందనంటే, ఇంట్లో తల్లిదండ్రులకు పిల్లల యొక్క ప్రవర్తన, అదేవిధంగా పాఠశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థుల యొక్క క్రమశిక్షణ మీద వీళ్ళిద్దరూ కూడా చాలా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆ రోజుల్లో 1980-90 అంటే ఏప్రిల్ 1, 2010 సంవత్సరానికి ముందు విద్యార్థుల యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉండేదంటే, అప్పట్లో విద్యార్థుల్ని సార్లు కొట్టినా సరే వాళ్ళు ఎటువంటి ఏమి అనకుండా ఉండే పరిస్థితి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కొడుతుంటే ఇంకా 4 దండండి అని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు వచ్చే పరిస్థితి వేరున్నది. ఇక ఈరోజు అనే అంశం మీద తర్వాత మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో సార్ను చూడగానే ప్రతి విద్యార్థి కూడా భయపడేది. పాఠశాలలోనే కాదు, ఆయన ఎక్కడైనా బజార్లో కనిపించినా, ఏదన్నా షాప్స్ దగ్గర కనిపించినా ఖచ్చితంగా ఆ సారు మందలిచ్చేది. లేదా ఇంటికి వెళ్ళినా కానీ తల్లిదండ్రులు కనిపిస్తే తల్లిదండ్రులకు చెప్పేది. తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు కూడా ఇంటికి వచ్చినప్పుడు కూడా పిల్లల్ని దండించేది. అంతేకాకుండా ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చిన తర్వాత, అరే నిన్న ఎక్కడికి వెళ్ళావురా, అక్కడ ఎందుకు కనిపించావురా, నాకు నువ్వు ఇట్లా తిరగటం ఎందుకురా, ఇంట్లో కూర్చొని చదువుకోవాలి అని చెప్పే పరిస్థితి ఉన్నది. ఆ రోజుల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సార్లు అందరికీ కూడా భయపడి సార్లు చెప్పినటువంటి పద్ధతిలో ఉండటం వల్లనే ఆ రోజుల్లో ఆ పిల్లలకి క్రమశిక్షణ అనేది అలవడింది. వారు ఒక ఉన్నతమైన స్థానాలకు చేరుకోవడం కూడా చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం. కానీ మరి ఇదంతా కూడా ఏప్రిల్ 1, 2010 ముందు మొత్తం జరిగింది. ఎందుకంటే విద్యా హక్కు చట్టం ఏప్రిల్ 1, 2010 సంవత్సరం నుంచి అమలులోనికి వచ్చింది. ఇక ఆ రోజు నుంచి వచ్చింది ఉపాధ్యాయులకు కూడా పెద్ద తలనొప్పి. ఏ విధంగా అంటే, విద్యార్థిని ఏదన్నా అంటే టీచర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టాలనేది ఆ చట్టంలో చెప్పడం అనేది జరిగింది. అంటే కొట్టకూడదు, విద్యార్థిని కొట్టకూడదు, ఎట్ ద సేమ్ టైం వాడిని అవమానకరంగా మాట్లాడకూడదు, నలుగురిలో చిన్నతనంగా మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు, వాడికి చదువు రావాలి. చదువు ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఆ చట్టాన్ని తయారు చేసినటువంటి మేధావర్గం కూడా ఆలోచన చేయాలి. ఆ రకంగా ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఆ విద్యార్థికి న్యాయం జరుగుతుంది. నువ్వు కొట్టకూడదు, వాడికి చదువు రాదు, వాడు 10th క్లాస్కి వచ్చినా వాడికి పాస్ కావాలి. అరే పిల్లవాడు చెడు మార్గంలో పోతుంటే అరే వద్దురా అని చెప్తే నువ్వేం సార్ చెప్పేదాన్ని పరిస్థితిలో ఈరోజు ఉంది. ఇక అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక ఆడపిల్లలు ఏదన్నా పొరపాటున ఏదన్నా ఒక అబ్బాయి తోటి క్లోజ్గా ఉండటము, లేకపోతే ఒక అబ్బాయితోటి ఇట్లా ప్రేమ వ్యవహారం నడపడం అనేది టీచర్లకు తెలిసినప్పుడు ఆ టీచర్లు మందలిస్తే, ఇక అమ్మాయిలు ఏ విధంగా ఉన్నారంటే బ్రదర్స్ సార్ల మీదే రివర్స్ అయ్యి సారే అమ్మాయిని ఏదో అన్నడం అనేది క్రియేట్ చేసి ప్రాపగండం చేసి సార్లను బ్లేమ్ చేసే పరిస్థితి కూడా ఈరోజు చాలా పాఠశాలలో మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఆ ఆడపిల్లలు ఇప్పుడు 100 వచ్చింది. ఈ 100కి వీళ్ళు ఏంటంటే అంటే ఇక వాళ్ళు చెప్పడమో వీళ్ళు చెప్పడమో, లేకపోతే వాళ్ళకి ఆ తెలివి కలిగి వెంటనే 100కి ఫోన్ చేయటం, మా సార్ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని ఇట్లా అనేక రకాలుగా అవమానిస్తున్నాడు, చేస్తున్నాడు అనేది వాళ్ళు చెప్పగానే వెంటనే ఈ సార్ల మీద కేసు కూడా పుటప్ చేసే పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి ఉన్న పరిస్థితులలో ఉపాధ్యాయులు సరిగా పిల్లలకి పాఠాలు చెప్పగలుగుతారా? అదే రకంగా ఆ విద్యార్థి కూడా సక్రమంగా చదువుకోగలుగుతారా?
అంటే ఈ తలనొప్పి అంతా ఏ విధంగా వచ్చిందా అంటే పిల్లవాడు బడికొచ్చి చదువుకోవాలి అనేది విద్యా హక్కు చట్టంలో చెప్పుకోవడం జరిగింది. మరి పిల్లవాడి ఇంటి పాఠశాలకు వచ్చి చదువుకోవాలంటే మరి వాడికి భయం ఉండొద్దా? వాడు భయంతో చదువుకోవాలి కదా. భయంతో చదువుకున్నప్పుడే కదా వాడికి చదువు వచ్చేది. అలా చదువుకున్నప్పుడు వాడికి చదువు ఎలా వస్తుంది? పోనీ వీడు చదవడు, లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వచ్చి ఎవరిని అంటారు? టీచర్లు అంటారు. ఏం చెప్తున్నారు సార్ మా ఓడికి? ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నకి చదువు రాదు, ఈడ ఎంఏ బీఈడి ఎంఫిల్ పిహెచ్డీ చేసిన టీచర్లను వచ్చి నువ్వేం చెప్తున్నావు చదువు అనే పరిస్థితికి వచ్చింది. అంటే ఇక్కడ టీచర్ యొక్క పరిస్థితి ఎంత దిగజారిపోతుందో అనేది, ఎంత బాధాకరమైన విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇక ఇప్పుడు మన టీచర్లు కూడా పిల్లల యొక్క క్రమశిక్షణ వాళ్ళు మారాలని ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో ఒక హెడ్ మాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేసి అరే మీరు మారండి రా బాబు అని చెప్పిండు. పోనీ మారుతున్నారా? అంటే ఇక్కడ హెడ్ మాస్టర్ గారు అట్లా చేయాల్సిన పరిస్థితిని వాడిని కొడితే మళ్ళీ కేసులు అవుతున్నాయి. ఈ పిల్లవాడు పోతాడు, వాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు, వాడికి ఇబ్బందికర, ఆ టీచర్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి ఈ రకంగా ఉన్నప్పుడు పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది? పిల్లలకి ఒక క్రమశిక్షణ అనేది ఎలా అలవడుతుంది? అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వారికి దండన కూడా ఉండాలి. టీచర్లకు కూడా చెప్పాలి తల్లిదండ్రులు, అయ్యా మా పిల్లవాడికి అయితే చదువు రావాలి, ఏది ఏమైనా కానీ వాడిని నువ్వు బెదిరిస్తావో కొడతావో ఏం చేస్తావో మేము మా వైపుగా మిమ్మల్ని ఒక్క మాట అనే పరిస్థితి లేదు, కాబట్టి మీరు ఖచ్చితంగా పిల్లవాడికి చదువు వచ్చేట్టు చేయాలి అంటే అప్పటికి సార్లు ధైర్యం చేసి కొట్టరు. కానీ ఆ పిల్లవాడికి భయం అనేది ఇంటర్నల్గా వాడికి మనసులో పడుతుంది. అంటే మా నాన్న వచ్చి చెప్పిండ్రా కొట్టమని, మా అమ్మ వచ్చి చెప్పిర్రా నన్ను కొట్టమని, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనే భయం వాళ్ళలో ఉంటుంది. కానీ ఎంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు చేస్తున్నారు అట్లా? ఇప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా చేసే పరిస్థితి లేదు. వాడు 10th క్లాస్కి వస్తే ఇక ఆయన పోయే స్టైల్స్ కథ కార్ఖానం అని ఇక మామూలుగా ఉండదు. ఇక అంటే ఈ రకమైన పరిస్థితులు ఉన్నది. ఆ రోజుల్లో చదవకపోయినా కొట్టేది. సార్ పిలిస్తే అసలు సార్ ఎదురు పడితే నమస్కారం పెట్టకపోతే ఏం రా మర్యాద లేదా అని ఆ రోజు టీచర్లు కొట్టేది, నేర్పించేది. అంటే మర్యాద ఇట్లా ఉండాలరా అని నేర్పించేది. ఈరోజు సార్ ఎదురవుతుంటే ఈయన ఎవరో పో మనకేందులో భావనలో ఈరోజు పిల్లలు ఉంటున్నటువంటి పరిస్థితి. కనీసం సార్ కనిపిస్తే గుడ్ మార్నింగ్ సార్ అనో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అనో చెప్పే పరిస్థితి కూడా లేదు ఈ రోజుల్లో. మరి అట్లా ఉన్నటువంటి విద్యార్థులకు చదువు ఎలా వస్తుందో, ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తారో తెలియని పరిస్థితి. ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.